హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. జనసేన పార్టీకి రాజకీయంగా ఒక అతిపెద్ద ప్రమోషన్ రాబోతుంది. జనసేన పార్టీ ఏర్పడి 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల్లో జనసేన పార్టీ కీలకమైనటువంటి స్థానంలోకి వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. డిప్యూటీ సీఎంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఉన్నారు. నెక్స్ట్ రాబోయే ప్రమోషన్ ఏంటి అని అంటే, కేంద్ర ప్రభుత్వంలో జనసేన పార్టీ భాగస్వామ్యం కాబోతుంది. కేంద్ర మంత్రిగా జనసేనకు సంబంధించినటువంటి ఒక ఎంపీ కేంద్ర మంత్రి కాబోతున్నారు. ఇది ఖచ్చితమైనటువంటి వార్త. జనసేనకు ఎందుకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించబోతున్నారు అని అంటే, పవన్ కళ్యాణ్ రానున్నటువంటి కాలంలో ఎన్డీఏకి దక్షిణాది రాష్ట్రాల్లో అతి కీలకమైనటువంటి నాయకుడు కాబోతున్నారు. ఎన్డీఏకి చాలా అవసరమైనటువంటి నాయకుడుగా పవన్ కళ్యాణ్ ఆవిర్భవించబోతున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వంలో జనసేనకు భాగస్వామ్యం ఇచ్చి కేంద్ర మంత్రి స్థానాన్ని జనసేన పార్టీ ఎంపీకి కట్టబెట్టబోతోంది ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. రానున్నటువంటి ఈ సంవత్సరంలో ఈ 6 నెలల లోపులో తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు అనేటువంటి అంశము ఎన్డీఏకి చాలా కీలకమైనటువంటి అంశం. అందుకనే దక్షిణాది రాష్ట్రాల్లో, ప్రధానంగా తమిళనాడులో రానున్నటువంటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ యొక్క సహకారం తీసుకొని తమిళనాడులో బీజేపీ ఒక బలమైనటువంటి పార్టీగా ఎదగాలి అనేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందుకు ఇప్పటికే పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో తమిళనాడుకి వెళ్ళటం, అక్కడ కొంతమందితో మీటింగ్స్లో పాల్గొనటం, ఇవన్నీ కూడా. పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్గా తమిళనాడు ప్రజలందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ తమిళ భాష కూడా బాగా మాట్లాడతారు. అదేవిధంగా ఒక సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి కోణంలో వారాహి డిక్లరేషన్ అనేటువంటి పేరుతో హిందుత్వ రక్షకుడుగా ఆ విధమైనటువంటి రూపం మార్చుకున్నటువంటి పవన్ కళ్యాణ్. ఇది కూడా పవన్ కళ్యాణ్ కలిసి వచ్చేటువంటి అంశమే. రాజకీయాల్లో ఏది తప్పు ఏది ఒప్పు అనేటువంటి అంశాలు ఏమి ఉండవు. అది ఏ విధంగా వాళ్ళకి రాజకీయాల్లో కలిసి వస్తున్నాయి అనేటువంటి అంశమే ముఖ్యమైనటువంటిది. ప్రజల కోణంలో ప్రజలకు ఉపయోగపడేటువంటి విషయంలో ఏ నాయకుడు ఎలా వ్యవహరిస్తున్నారు అనేటువంటిది మాత్రం గమనిస్తూ ఉంటారు. ఆ విధంగా హిందుత్వ ఎజెండాతో బీజేపీకి దగ్గరగా వెళ్ళేటువంటి క్రమంలో రాజకీయంగా జనసేన పార్టీకి, జనసేనానికి, పవన్ కళ్యాణ్కి ఉపయోగపడేటువంటి అంశంగా ఉంటుంది అనేటువంటిదే నా పాయింట్. ఇక్కడ హిందుత్వ ఎజెండాతో ఆయన ముందుకెళ్ళటం మంచిదా కాదా అనేటువంటి అంశం నేను చర్చించట్లేదు, అది వేరే అంశం. ఆ సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ నేను దాని మీద మాట్లాడతాను, ఇంకొక సందర్భం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఆ విధంగా కేంద్ర మంత్రిత్వ శాఖల్లో క్యాబినెట్లోకి జనసేనకు సంబంధించినటువంటి ఒక ఎంపీని తీసుకోబోతున్నారు. పవన్ కళ్యాణ్ అవసరం ఉన్న రీత్యా ఎక్కడ తమిళనాడులోనూ మిగతా సౌత్ ఇండియాలో అవసరం ఉంది, జనసేనకు ఆ విధమైన మేము ప్రాధాన్యత ఇస్తున్నాం ఎన్డీఏలో అని చెప్పడం కోసం కేంద్ర ప్రభుత్వంలో, కేంద్ర క్యాబినెట్లో భాగస్వామ్యం కల్పించడం. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 2 ఎంపీలు మాత్రమే ఉన్నారు జనసేనకి. ఒక ఆయన మచిలీపట్నం నుంచి బాలశౌరి, పొలబనేని బాలశౌరి, అదేవిధంగా టీ టైమ్ ఉదయ్ కాకినాడ, వీళ్ళిద్దరూ ఎంపీలుగా ఉన్నారు. వీళ్ళిద్దరిలో అత్యంత సన్నిహితుడు పవన్ కళ్యాణ్కి టీ టైమ్ ఉదయ్. కానీ ఇటీవల కాలంలో టీ టైమ్ ఉదయ్తో అంత దగ్గరగా పవన్ కళ్యాణ్తో సంబంధాలు లేవు, కొనసాగటం లేదు అనేటువంటిది. అదేవిధంగా టీ టైమ్ ఉదయ్ మొట్టమొదటిసారి ఎంపీ. వల్లభనేని బాలశౌరి కాంగ్రెస్లో ఎంపీగా పనిచేశారు, రాజశేఖర రెడ్డి సమయంలో కూడా ఎంపీగా పనిచేశారు. ఆయన ఎక్స్పీరియన్స్డ్. అదేవిధంగా ఇప్పుడు జనసేనలోకి వచ్చిన తర్వాత మచిలీపట్నం నుంచి గెలిచినటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఎంపీగా గెలిచారు, అదే మచిలీపట్నం నుంచి. కాబట్టి ఒక సీనియర్ ఎంపీగా ఉన్నటువంటి వల్లభనేని బాలశౌరికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించేదానికి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది.
అయితే మరొక చర్చ కూడా ఉంది. జనసేన పార్టీ రాజ్యసభలోకి కూడా ఎంటర్ అయ్యేదానికి అవకాశం ఇప్పుడే రాబోతుంది అని. ఈ ఏడాది జూన్లో 4 రాజ్యసభ స్థానాలు ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అవుతున్నాయి. ఒకటి సానా సతీష్, రెండోది పరిమళ నత్వాని, 3 అయోధ్య రామిరెడ్డి, అదేవిధంగా పిల్లి సుభాష్ చంద్రబోస్. ఈ 4 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ 4 స్థానాల్లో బహుశా బీజేపీ 2 తీసుకోవచ్చు, లేదు అంటే బీజేపీ 1 తీసుకొని 2 తెలుగుదేశానికి ఇవ్వచ్చు, 1 మాత్రం అనివార్యంగా జనసేనకి ఇస్తారు అనేటువంటిది మాత్రం చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో జనసేనకి రాజ్యసభ సభ్యత్వం గిన ఎవరవుతారు, రాజ్యసభ సభ్యులు ఎవరవుతారు అనేటువంటిది కూడా ఇప్పటికే ఒక నిర్ణయం జరిగింది అనేటువంటిది ఒక చర్చ. లింగమనేని రమేష్, ఈయన ఒక పారిశ్రామికవేత్త. ఈయన ఇప్పుడు అందరికీ తెలిసినటువంటి వాడు. ఇప్పుడు ప్రజెంటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంటున్నటువంటి కరకట్ట ఇల్లు ఈయన లింగమనేని రమేష్దే. అదేవిధంగా జనసేన పార్టీ ఆఫీస్ కట్టినటువంటి స్థలం కూడా లింగమనేని రమేష్దే. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కొన్నారా లేదా ఇవన్నీ కూడా ఎవరికి తెలియవు. ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వెనకాల, పవన్ కళ్యాణ్ వెనకాలే ఆయన మొత్తం రాజకీయ వ్యూహాలు వ్యవహారము ఒక పెట్టుబడిదారుడుగా లింగమనేని రమేష్ జనసేనకు అండగా ఉంటున్నారు అనేటువంటిది ఒక చర్చ. రాజకీయాలు ఎలా ఉంటాయంటే ఈ ఎంపీలు, రాజ్యసభ లేదా లోక్సభ స్థానాలు ఎలాంటివి అంటే ఆయా రాజకీయ పార్టీలకు సపోర్ట్ చేసేటువంటి పారిశ్రామికవేత్తలకి ఆ పారిశ్రామికవేత్తలను చట్టసభలకు పంపించేటువంటి విధానం ఎప్పటి నుంచో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న దగ్గర నుంచి కొనసాగుతుంది. అది బీజేపీ కూడా అలానే చేస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కూడా అదే దారికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా లింగమనేని రమేష్ రాజ్యసభ సభ్యుడు కావచ్చు, రాజ్యసభలోకి జనసేన కూడా ఎంటర్ కాబోతుంది. ఇదొక ప్రమోషన్. ఇప్పుడు లోక్సభలో 2 ఉన్నారు ఎంపీలు. ఈ విధంగా ఒకవేళ అది జూన్లో రాజ్యసభ సభ్యత్వం గిన లింగమనేని రమేష్కి వస్తే అప్పుడే మంత్రి పదవి కూడా ఆయనకే వచ్చేదానికి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటి ఒక చర్చ జరిగింది. అయితే ఇప్పుడు ఈ విధంగా 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి ఒక జనసేన పార్టీకి ప్రాధాన్యత ఇచ్చేటువంటి క్రమంలో ఈ నెలాఖరులోపు అంటే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల కన్నా ముందుగానే కేంద్ర క్యాబినెట్ను విస్తరించేదానికి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటిది చర్చ జరుగుతుంది. లేదు అంటే మార్చిలో బడ్జెట్ సమావేశాల తర్వాత మార్చిలో ఉండొచ్చు. ఏదేమైనా సరే 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందే కేంద్ర క్యాబినెట్ విస్తరణ ఉంటుంది అనేటువంటిది చర్చ. ఈ జనసేనతో పాటుగా ఒకవేళ కేంద్ర క్యాబినెట్లోకి ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఇంకొకరిని తీసుకోవచ్చు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. దాని వివరాలు ఇంకొక వీడియోలో నేను చెప్తాను.